Hello friends, very good morning. Welcome to 6th September Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 6th September హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనము పొటెన్షియల్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అనేటువంటివి డిస్కస్ అయితే కనుక చేస్తామండి ఇక్కడ మనము. సో ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద డిస్కషన్, యాజ్ పార్ట్ ఆఫ్ ద వినాయక చవితి సెలబ్రేషన్స్ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో మనము మొత్తం అన్ని కోర్సెస్ మీదన కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు ద ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు కూడా మొత్తం అన్నిటి మీద కూడా మీకు ఈ 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. బట్ ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మనకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే. దట్ ఈస్ టుమారో ఈస్ ద లాస్ట్ డే ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్ ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ కెన్ టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఆల్సో. సో ఫ్రెండ్స్, మన యొక్క వెబ్సైట్ వచ్చేసి ltxclasses.com. యూ కెన్ విజిట్ దట్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనమైతే కనుక ఫాలో అవ్వడం జరుగుతోంది. ఓకే, వీటికి సంబంధించినటువంటి ఈ ఎడిషన్ నుంచి చాలా ఎడిషన్స్ ఉంటాయి. సో దాంట్లో మన ఢిల్లీ ఎడిషన్ నుంచి ఆర్టికల్స్ని మనం తీసుకుని ఇక్కడ మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ us see the agenda అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసినట్లయితే తమిళనాడు గవర్నమెంట్ స్టాండ్స్ ఆన్ పిఎం శ్రీ ఈజ్ అంబిగ్యూస్. గవర్నర్ అయితే చెప్తున్నారు మనకి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం కవర్ చేయాలండి. సెకండ్ వన్, close ties between agencies globally is needed to tackle the new age crimes, says official. So this is something related to GS paper 2 international relations security perspective లో మనం అయితే కనుక కవర్ చేసుకుంటాము. థర్డ్ వన్, మెడికల్ కరికులం గైడ్లైన్స్ ఆర్ withdrawn. సో దిస్ ఈజ్ సంథింగ్ రీసెంట్లీ ద జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ బాడీస్ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు రీసెంట్గా మనకి ఇష్యూ చేసినటువంటి గైడ్లైన్స్ని వీళ్ళు మళ్ళీ విత్డ్రా అయితే చేసుకున్నారు. అది ఎందుకు అనేటువంటిది చూద్దాం ఈ ఆర్టికల్లో. దెన్ నెక్స్ట్ వన్, PAC to take up the performance review of the regulatory bodies. So this is another important aspect. మనకి GS పేపర్ 2 పాలిటీ అండర్లో మనకి పార్లమెంటరీ కమిటీస్ అనేటువంటి టాపిక్ అండర్లో కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఇన్ చైనా ఆఫ్రికా సమ్మిట్ Xi pledges $50 billion funds help for job creation. So this is something related to GS paper 2 international relations cover చేస్తాం. Then next one, PM eyes Singapore like success stories for India. So this is something related to GS paper 2 India and as well as the Singapore కి సంబంధించినటువంటి విషయాల్లో. So replicating the same success stories into our country as well. And finally, Africa can make the India's critical minerals mission shine. So this is something related to GS paper 3 energy security అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని కవర్ చేయాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్స్ ఫ్రెండ్స్. మనం ఏంటి అంటే కవర్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్ డిస్కషన్. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, మన యొక్క జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ అయితే కనుక రన్ అవుతోందండి. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ ప్లస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక ఇక్కడ ఉంటాయి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ మీకు 30,000కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సు 24,000 రూపీస్కే మీకు అయితే కనుక లభిస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. సో ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 7th September వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చిన కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మనకి ఏంటి అంటే కనుక యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. www.ltxclasses.com ఈజ్ అవర్ వెబ్సైట్ విచ్ యూ కెన్ విజిట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తాయి. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్. అలా కాకుండా ఇఫ్ యూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ దెన్ వీ హ్యావ్ ద క్లాసెస్ అట్ ద రేట్ వైజాగ్ బ్రాంచ్ అయితే మనకు ఉందండి, ఆఫ్లైన్ క్లాసెస్. ఇది కూడా మీకు ఏంటి అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ సందర్భంగా యూపీఎస్సీ 35,000 ఛార్జ్ చేసేటువంటిది మీకు 28,000 రూపీస్కే మనం ఆఫర్ చేస్తున్నాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి 30,000 ఛార్జ్ చేసేది మనం 24,000 ఛార్జ్ చేస్తున్నాం, డిస్కౌంట్లో మీకు వస్తుంది. గ్రూప్ 2 వచ్చేసి 22,500 వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ 18,000 రూపీస్ ఓన్లీ. అండ్ ఇందాకట్లాగే మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటిది, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఆఫర్ రేపటితోటే లాస్ట్ 7th September అండి. సో ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేకప్ దిస్ ఎర్లీ డిస్కౌంట్ సో ట్రై టు టేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మన ఎక్స్పర్ట్ టీంతో మాట్లాడొచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ మన యొక్క వెబ్సైట్ వచ్చేసి ltxclasses.com. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిస్కషన్ నౌ. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, తమిళనాడు గవర్నమెంట్స్ స్టాన్స్ ఆన్ పిఎం శ్రీ ఈజ్ అంబిగ్యువస్. గవర్నర్ అయితే అంటున్నారండి. ఏంటిది పిఎం శ్రీ ఏంటి, అసలు వాట్ ఈస్ దిస్ పిఎం శ్రీ ఈజ్ ఆల్ అబౌట్ అనేటువంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనం తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి మనకు తెలిసిన తర్వాత దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. పిఎం శ్రీ స్కీమ్ అని చెప్పేసి ఇది మనకి ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కీము. ఈ స్కీమ్ని మనకి 2022లో మనకి ఏంటంటే 2022లో మనకైతే కనుక స్టార్ట్ చేశారండి ఈ పర్టికులర్ స్కీమ్ని. పిఎం శ్రీ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, సో ద ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి మనకి ఈ స్కీమ్ని అయితే కనుక పెట్టడం అయితే జరిగింది. కమింగ్ టు దిస్ రెస్పెక్ట్ టు దిస్ స్కీమ్, సో ఈ యొక్క పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక, ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట మనకి ఇది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక, బోత్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డూ హ్యావ్ టు కంట్రిబ్యూట్ దేర్ ఫండ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 60:40. అంటే ప్రతి 100 రూపాయల్లో 60 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే ఇంకొక 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్ కూడా ఏంటి అని అంటే కనుక, ఇది మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమే. సెంట్రల్ గవర్నమెంట్ 60% కంట్రిబ్యూట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ రిమైనింగ్ 40% పెట్టుకోవాలి. ఏంటట ఈ స్కీమ్లో? ఈ స్కీమ్ ఏంటి అని అంటే, ఎగ్జిస్టింగ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ లైక్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్వి, నెక్స్ట్ వచ్చేసి అది స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ గవర్నమెంట్, ఏవైనా కూడా ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక అప్గ్రేడేషన్ అనేటువంటిది చేస్తారట. అంటే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచటము, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఓకే, ల్యాబొరేటరీస్, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, దెన్ లైబ్రరీస్, ఇవన్నిటినీ కూడా ఏంటి అని అంటే కనుక డెవలప్ అయితే కనుక చేస్తారట. దాని పేరే ఏమవుతుంది అప్పుడు పిఎం శ్రీ స్కూల్ అవుతుందన్నమాట. దట్ ఈజ్ ఏ పిఎం శ్రీ స్కూల్ అనేటువంటి ట్యాగ్ ఉంటుంది దానికి. ఈ పర్టికులర్ స్కూలు మనకు ఆ నియర్ బై డిస్ట్రిక్ట్లో కానివ్వండి, లేకపోతే కనుక ఆ నియర్ బై విసినిటీలో ఉన్న అందరికీ కూడా ఇది ఏంటి అని అంటే కనుక ఒక మోడల్ స్కూల్ లాగా మనకి పనిచేస్తుందట. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ మొత్తం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కూల్స్ అన్నిటినీ కూడా కంప్లీట్లీ అప్గ్రేడ్ చేస్తాము, ఓకే అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అయితే ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఏ స్టేట్ గవర్నమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాయో వాళ్ళు ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి MOU చేసుకోవాలి. అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుని మేము ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేస్తాము, అంటే మా స్టేట్లో కూడా ఈ యొక్క పిఎం శ్రీ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయిద్దాము అని చెప్పేసి 60% కంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇంకో 40% కంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటారనమాట. ఈ విధంగా స్కూల్స్ని డెవలప్ చేస్తాము అని చెప్పేసి మనకైతే కనుక సో పార్టిసిపేట్ చేయడానికి MOU అయితే సైన్ చేయాలండి. ఓకేనా, అర్థమైంది కదా హోలిస్టిక్గా అసలు ఏంటి మనకి పిఎం శ్రీ స్కీమ్ అనేటువంటి దేనికి సంబంధించింది? స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది. సో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో, ఏ స్కూల్స్ యూనియన్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, లోకల్ గవర్నమెంట్, ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని సెలెక్ట్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క ప్లాన్ ప్రకారం ఏంటంటే అరౌండ్ 14,500 స్కూల్స్ని ఫస్ట్ ఫేజ్లో ఇలా పిఎం శ్రీ స్కూల్స్గా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఏంటి అని అంటే టార్గెట్ అయితే పెట్టుకున్నారండి. ఇక్కడ మీరు వెబ్సైట్ చూసినట్లయితే చూడండి, పిఎం శ్రీ స్కూల్కి వెబ్సైట్ కూడా మనకి ఏంటి అంటే డెడికేటెడ్ వెబ్సైట్ ఉంది, ఒక డాష్ బోర్డ్ కూడా ఉంది. ఇక్కడ డాష్ బోర్డ్లో మీరు చూసినట్లయితే ఆల్ ఓవర్ ద స్టేట్స్లో అసలు మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, అందులో ఎన్ని పిఎం శ్రీ స్కూల్స్ ఇప్పటికి ఉన్నాయి. సో దాంట్లో
ప్రైమరీ ఎన్ని, అప్పర్ ప్రైమరీ ఎన్ని, నెక్స్ట్ వచ్చేసి సెకండరీ స్కూల్స్ ఎన్ని అనేటువంటివి క్లియర్ కట్గా మనకి స్టాటిస్టిక్స్ అన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. పిఎం శ్రీ వెబ్సైట్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లోకి వస్తుంది. యూ కెన్ విజిట్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ స్కీమ్. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేటువంటి విషయం మీకు ఇక్కడ అర్థం కావాలి. సో 60% కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, 40% కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. అయితే ఈ యొక్క స్కీమ్ కూడా మనకి ఏంటి అని అంటే 5 ఇయర్ పీరియడ్ మాత్రమే రన్ అవుతుందండి. అంటే 5 ఇయర్ పీరియడ్ మాత్రమే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఏంటి అని అంటే కనుక వాటి మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఆ స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఓకేనా, ఆ బెంచ్ మార్క్స్ని ఇచ్చేస్తూ. సో చాలా స్టేట్స్ అయితే కనుక ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్కి MOU అయితే సైన్ చేశారు, కానీ దేర్ ఆర్ సమ్ స్టేట్స్ విచ్ హ్యావ్ నాట్ యెట్ సైన్డ్ దిస్ పర్టికులర్ MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు హ్యావ్ నాట్ సైన్డ్ ఇట్. వెస్ట్ బెంగాల్, అపోజిషన్ స్టేట్స్ అనమాట, వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్. మనకి ఏంటంటే ఈ స్టేట్స్ ఏవి కూడా మనకి MOU సైన్ చేయలేదు. MOU సైన్ చేయలేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ స్టేట్లో ఆ యొక్క పిఎం శ్రీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే దేర్ ఆర్ సమ్ రిజర్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ స్కీమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ పంజాబ్ ఏమంటున్నారంటే, ఆల్రెడీ మా స్టేట్స్లో, మా యూనియన్ టెరిటరీ ఆర్ మా స్టేట్లో మేము స్కూల్స్ ఆఫ్ బ్రిలియన్స్, స్కూల్స్ ఆఫ్ హ్యాపీనెస్, స్కూల్స్ ఆఫ్ ఎమినెన్స్, ఇలా మేము ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అలైన్ అయ్యుండి మనం ఆ స్కూల్స్ని ఇదే విధంగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్గ్రేడెడ్ ఫెసిలిటీస్ తోటి మేము ఆల్రెడీ రన్ చేస్తున్నాము, స్కూల్స్ని అడ్మినిస్టర్ చేస్తున్నాము ఆల్రెడీ. సో దేర్ ఈజ్ నో పాయింట్ ఫర్ us టు అగైన్ హ్యావ్ దిస్ పిఎం శ్రీ స్కూల్స్. సో పిఎం శ్రీ స్కూల్స్ మళ్ళీ మేము పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనుక మాకు లేదు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ అదే విజన్ తోటి మేము ఆల్రెడీ ముందుకెళ్తున్నాము అని చెప్పేసి ఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ పంజాబ్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పిఎం శ్రీ స్కూల్ MOU సంబంధించి సైన్ చేయలేదన్నమాట. సిమిలర్లీ వీ హ్యావ్ ద వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఏం చెప్తున్నారు అని అంటే కనుక వెస్ట్ బెంగాల్ ఈజ్ లైక్ పొలిటిసైజింగ్. దే ఆర్ సేయింగ్ దట్ పిఎం శ్రీ స్కూల్ ఏంటి, వాట్ ఈస్ అ నేమ్ ఇండికేటింగ్ P, why Prime Minister's name when at a time it's not funded 100% by central government ద్వారా 100% ఫండింగ్ అనేటువంటిది లేదు, 40% ఫండ్స్ మేమే పెట్టుకుంటున్నాము. మరి అలాంటప్పుడు వైకమ్ ప్రైమ్ మినిస్టర్స్ శ్రీ స్కూల్స్ అని చెప్పేసి ఆ ట్యాగ్ ఎందుకు? సో దాట్స్ ద రీజన్ వై వీఆర్ ఆల్సో నాట్ జాయినింగ్ ఇట్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ కూడా చెప్తున్నారు అనమాట. తమిళనాడు వాళ్ళు వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, NEP ఏదైతే తీసుకొచ్చారో మనకి ఏంటి అని అంటే కనుక NEPని వీళ్ళు ఏంటి అని అంటే కనుక అడాప్ట్ అయితే చేసుకోలేదండి. సో యాజ్ ఎ రిజల్ట్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్ని కూడా మేము ఏంటంటే అడాప్ట్ చేసుకోము సో ఓకే అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిఎం శ్రీ స్కూల్స్ ఏవి కూడా కొత్త స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు, అట్లీస్ట్ ఫర్ ద phase 1. సో ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ని మాత్రమే వీళ్ళు డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఏంటి అంటే దెర్ ఈజ్ నో పాయింట్స్ ఇన్ సైనింగ్ ఇట్. అండ్ స్టేట్ మీద కూడా మనకి బర్డెన్ అనేటువంటిది పడుతుంది అని చెప్పేసి సో తమిళనాడు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక పిఎం శ్రీ స్కూల్స్ ఆర్ బేసికల్లీ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, దట్ వాజ్ అనౌన్స్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద ఇయర్ 2022. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ప్రతి బ్లాక్లో కూడా ఏంటి అని అంటే కనుక ఒక స్కూల్ని ఒక మోడల్ స్కూల్లో తయారు చేస్తారు, దట్ ఈస్ నోన్ యాజ్ పిఎం మోడల్ స్కూల్. అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మనకి అప్గ్రేడ్ చేసేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైబ్రరీస్, ఇలా రకరకాలుగా మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసి ఆ పర్టికులర్ స్కూల్ని ఆ నియర్ బై విసినిటీ అంతట్లో కూడా అదొక మోడల్ స్కూల్ లాగా మనకి ఇంప్లిమెంట్ అయితే చెయ్యాలి అనేటువంటిది ఆలోచన. దిస్ ఈజ్ ఏ 5 ఇయర్ రిలేటెడ్ స్కీమ్ అండి. మనకి సమ్వేర్ అరౌండ్ 27,000 crores అయితే మనకి దీనికి ఖర్చు అవుతుంది అంటున్నారు. 27,000 crore. దాంట్లో 18,000 crore వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఓకే సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక పెట్టుకుంటారు. ద రిమైనింగ్ 9,000 crore వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకోవాలి ఫర్ ద నెక్స్ట్ 5 year పీరియడ్. ఎస్
క్లియర్ రైట్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇష్యూ. సో తమిళనాడు ఏంటి అని అంటే కనుక ముందు సైన్ చేస్తాము అని చెప్పేసి నౌ దే హ్యావ్ నాట్ బై ద టైమ్ ఆఫ్ కమింగ్ టు సైన్, సో దే ఆర్ రిఫ్యూజింగ్ టు సైన్ ఇట్. సో హియర్ వెదర్ వై తమిళనాడు ఈజ్ నాట్ సైనింగ్ అండ్ వాట్ ఈస్ అ పొలిటికల్ ఇష్యూ అనేటువంటిది మనకి కన్నా కూడా ద అండర్ గ్రౌండ్ వాట్ ఈస్ పిఎం స్కీమ్ ఈజ్ ఆల్ అబౌట్, పిఎం శ్రీ స్కీమ్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి, దానికి సంబంధించిన ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్ ఏంటి అనేటువంటివి మనము స్టడీ చేసుకోవాలి. ఎస్, let us read some important points on this. Tamil Nadu refused to sign the MOU with the center over the implementation of the PM Shri schools or PM Shri scheme or PM Shri schools ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి MOUని తమిళనాడు వాళ్ళు refused to sign, they have not signed it అండి. దెన్ సిమిలర్లీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే PM Shri స్కీమ్ గురించి ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, సో దట్ ఈస్ వాట్ ఈస్ PM Shri స్కీమ్. ఇట్స్ ఏ okay, it's a centrally sponsored scheme and not central sector scheme, it's a centrally sponsored scheme. So that was announced by the Prime Minister in the year 2022. Centrally sponsored means it will have the funding from both the central government and as well as the state government. So okay na, funding అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ బర్డన్ పడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా అండ్ స్టేట్ గవర్నమెంట్ మీద కూడా మనకి బర్డన్ అనేటువంటిది పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్స్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేటువంటి స్కీము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది మనకి ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. ఇక్కడే మనకి ఏంటి అని అంటే ట్రాప్స్ అనేటువంటివి ఉంటాయి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఇట్స్ ఏ సెంట్రల్లీ సెక్టార్ స్కీమ్ కంప్లీట్లీ ఫండెడ్ బై 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగే ఉంటుంది అని అడుగుతూ ఉంటారు, బట్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇది పిఎం శ్రీ స్కీమ్ అనేటువంటిది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. 60:40 ఫండింగ్ ఉంటుంది జనరల్ స్టేట్స్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ సమ్ హిమాలయన్ స్టేట్స్లో అయితే కనుక 90:10 ఉంటుందన్నమాట. సో ఓకే, ద స్కీమ్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ ద సెలెక్టెడ్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్. సో ఎగ్జిస్టింగ్ స్కూల్స్నే వీళ్ళు ఏంటి అని అంటే వీటిల్లో కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఫ్రమ్ అమాంగ్ ద స్కూల్స్ దట్ ఆర్ మేనేజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూటీ గవర్నమెంట్ ఆర్ ఏ లోకల్ బాడీస్. సో అవి లోకల్ బాడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్, యూటీ గవర్నమెంట్, ఓవరాల్గా గవర్నమెంట్ స్కూల్స్ని. సో గవర్నమెంట్ స్కూల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక సెలెక్ట్ చేసి ఉన్న వాటిల్లో, సో దాంట్లో మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ స్కూల్స్ వన్స్ దే ఆర్ సెలెక్టెడ్ దే విల్ బి ఎక్విప్డ్ విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ ఇన్క్లూజివ్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. సో మొత్తం ఏంటి అని అంటే కనుక అందరికీ ఎవ్రీబడి యాక్సెసిబుల్గా ఉండేలాగా మనకి ఏంటి అని అంటే కనుక ఆ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఐడెంటిఫై చేసినటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేస్తాము. అండ్ విత్ ద ట్యాగ్ ఏముంటుంది అంటే పిఎం శ్రీ స్కూల్ అని చెప్పేసి ట్యాగ్ ఉంటుంది అనమాట ఆ పర్టికులర్ స్కూల్కి. సో దెన్ కమింగ్ టు ద ఫండింగ్ ప్యాటర్న్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ద ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 60:40 బిట్వీన్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ 60% పెట్టుకుంటుంది, ద రెస్ట్ 40% మనకి స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకుంటాయి. అదే ఇన్ కేస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్ అయితే 90:10 అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది అండ్ ద 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫండింగ్ ప్యాటర్న్ అండి, దట్ యూ షుడ్ అండర్స్టాండ్. సో ద ఫండింగ్ ప్యాటర్న్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి మనకి 60:40%. యాజ్ ఫార్ యాజ్ డ్యూరేషన్ ఈజ్ కన్సర్న్ మనకి 5 years అయితే ఈ స్కీమ్ డ్యూరేషన్ ఉంటుంది. 2022-23 నుంచి 2026-27 వరకు మనకైతే డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ విచ్ ఇట్ షెల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ the state government to continue to maintain the benchmarks that are achieved by these schools. అంటే ఇంకా అక్కడి నుంచి ఆ పర్టికులర్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ఏంటి అని అంటే కనుక ఆ పలానా స్టేట్ గవర్నమెంట్స్ హ్యాండిల్ చేసుకోవాలి. సో దే హ్యావ్ టు గివ్ ద కాస్ట్ ఫర్ దిస్ పర్టికులర్ కమిట్మెంట్ ఫర్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఎస్, సో ద డ్యూరేషన్ వచ్చేసి ఏంటి మనకి? డ్యూరేషన్ వచ్చేసి ఫర్ 5 year పీరియడ్ 2022, 2026-27 మనకి ఏంటి అని అంటే కనుక ఈ స్కీమ్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. సో వాట్ వాజ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ దిస్ స్కీమ్? సో ద టోటల్ కాస్ట్ ఇందాక అనుకున్నట్టుగానే 27,000 కోట్లు అయితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి అయితే స్కీమ్కి పెట్టారండి ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద నెక్స్ట్ 5 years మనకి, అంటే 2022-23 నుంచి 26-27 వరకు. ద టోటల్ సెంట్రల్ షేర్ దాంట్లో 18,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 9,200 కోట్లు పెట్టుకోవాలన్నమాట ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద 5 years. మొత్తం ఎన్ని స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు? మోర్ దాన్ 14,500 స్కూల్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బి అప్గ్రేడెడ్ అండర్ దిస్ పిఎం శ్రీ స్కీమ్. పిఎం శ్రీ స్కీమ్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక 14,500 స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ప్లాన్ అయితే ఉందండి. అపోజిషన్ రూల్డ్
స్టేట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే దే హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ MOU. ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తమిళనాడు. ఓకే, దే హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఈ స్కీమ్లో ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఈ యొక్క PM శ్రీ స్కీమ్లో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ అయితే కనుక జాయిన్ అవ్వలేదు. ఎవ్రీబడీ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ అండి. సో ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ సెక్టార్ని ఇంకా ప్రమోట్ చేసి సో ఓవరాల్గా మనం ఏంటి అని అంటే కనుక సో ద గ్లోబల్ స్టాండర్డ్స్కి మీట్ అయ్యే విధంగా ఈ యొక్క స్కూల్స్ రిమైనింగ్ స్కూల్స్కి కూడా ఏంటి అని అంటే కనుక ఒక మోడల్ స్కూల్స్లా తయారయ్యే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క PM శ్రీ స్కీమ్స్ అనేటువంటి దాన్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద వాట్ వి కాల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ మధ్యన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక స్మూత్గా వీళ్ళు అడ్రస్ అయితే కనుక చేసి సో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ద ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఏంటి అని అంటే కనుక సో ద డెవలప్ చేయాలి ఇన్ సచ్ ఏ వే దట్ ఏంటి అని అంటే కనుక సో ద గ్రాడ్యుయేట్స్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్ టు బి ఎంప్లాయబుల్. సో వాళ్ళని ఏంటి అంటే కనుక వాళ్ళకి దే షుడ్ హ్యావ్ దట్ రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట. సో బికాస్ ఎందుకంటే ఈవేళ మనం చూసుకున్నట్లయితే 51% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ సో దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక నీతి ఆయోగ్ అయితే మనకి చెప్తోందండి. నాట్ ఎంప్లాయబుల్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో దే కెనాట్ బి ప్రొవైడెడ్ ఎనీ ఎంప్లాయ్మెంట్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఈ యొక్క స్కిల్ లెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది మారాలి, చేంజ్ అవ్వాలి. వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్స్ సో టు ద ప్రజెంట్ ఇండస్ట్రీ డిమాండ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుని ఆ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానివ్వండి లేకపోతే ఇవి మనం నేర్చుకోవాలన్నమాట. అది మనకి చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచే మనకి ఆ బేస్ సీడ్ అనేటువంటిది మనకి ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ దేర్ ఫోర్ సో ద అప్గ్రేడెడ్ ఫెసిలిటీస్ విత్ ద హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ రిక్వైర్డ్. ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ PM శ్రీ స్కీమ్. ఒక్కసారి మనం రివైజ్ చేసేసినట్లయితే కనుక అసలు PM శ్రీ స్కీమ్కి ఒక వెబ్సైట్ కూడా మీరు ఏంటంటే విజిట్ చేసి యూ కెన్ గెట్ సమ్ అదర్ డీటెయిల్స్ యాజ్ వెల్. సో ఇఫ్ యూ ఆర్ క్యూరియస్ ఎనఫ్. సో మనకి ఏంటి అంటే ఎందుకు న్యూస్లో ఉంది రీసెంట్గా మనకి తమిళనాడు హ్యావ్ రీసెంట్లీ రిఫ్యూజ్డ్ టు సైన్ ఇట్. బట్ మనం పాలిటిక్స్లోకి వెళ్ళే కన్నా కూడా సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈస్ PM శ్రీ స్కీమ్కి సంబంధించినటువంటి మెయిన్ ఫీచర్స్ ఏవేంటి అనేటువంటిది మనకు తెలియాలి. ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్స్ 100% ఫండింగ్ మనకి సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది అంటూ ఉంటారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనకి 2022లో మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక సో ఓకే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఫ్రమ్ అమాంగ్ ద స్కూల్స్ దట్ ఆర్ మేనేజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ మనం ఏంటి అని అంటే కనుక వీళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుని వాటిలోంచి సెలెక్ట్ చేస్తారండి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు PM శ్రీ స్కీమ్ స్కూల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీంట్లో ఏం చేస్తారు, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేస్తారు ఈ స్కూల్స్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, లైబ్రరీస్ ఇవన్నీ కూడా మనకి. ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 60:40 జనరల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ 90:10 ఇన్ కేస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. డ్యూరేషన్ ఎంత 5 year పీరియడ్ అయితే ఉంటుంది మనకి. సో ఓకే టు కంటిన్యూ ద సో బెంచ్ మార్క్స్ దట్ ఆర్ అచీవ్డ్ బై దీస్ పర్టికులర్ స్కూల్స్. తర్వాత అక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్సే కాస్ట్ అయితే బర్డెన్ పెట్టుకోవాలన్నమాట. సో ద టోటల్ కాస్ట్ వచ్చేసి 27,000 కోట్లు అయితే కనుక పెడుతున్నారు వీళ్ళు. 5 years అయితే కనుక 18,000 crores దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే సో స్టేట్ గవర్నమెంట్స్ రిమైనింగ్ 9,000 crores పెట్టుకోవాలండి. మోర్ దాన్ 14,500 స్కూల్స్ అయితే కనుక మనకి PM శ్రీ స్కూల్స్కి ఎస్టాబ్లిష్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. సో దేర్ ఆర్ సమ్ స్టేట్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద రిజర్వేషన్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ expected to know with respect to this article. Let's move forward to the next one. Close ties between agencies globally are needed to tackle the new age crimes, says official. సో మనకి యూనియన్ హోమ్ సెక్రటరీ సో ద గోవింద్ మోహన్ అయితే మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్లీ ఒక ఇంటర్పోల్ కాన్ఫరెన్స్ని మనకి ఏంటంటే ఆర్గనైజ్ చేస్తూ ఇనాగ్రేట్ చేస్తూ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక సో టుడే ద క్రైమ్స్ మనకి న్యూ ఏజ్ క్రైమ్స్ లైక్ బీఇట్ హ్యూమన్ ట్రాఫికింగ్ లేకపోతే కనుక టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్క దేశానికి పరిమితమై లేవు. సో ప్రపంచం మొత్తం మీదుగా మనకి ఏంటి అని అంటే కనుక బార్డర్స్ దాటి మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఏంటి అని అంటే కనుక ప్రపంచంలో ఉన్న ఏజెన్సీస్ అన్నీ కూడా కలగలిపి సో కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ మనం తీసుకుంటే తప్ప వీటిని మనం ట్యాకిల్ చేయలేము. కాబట్టి ఏంటి అని అంటే కనుక ఎవ్రీబడీస్ కోఆర్డినేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఎవ్రీబడీ షుడ్ బి ఆన్ బోర్డెడ్ ఇన్ ఆర్డర్ టు
రెడ్యూస్ దీస్ పర్టికులర్ క్రైమ్స్. ఈ యొక్క క్రైమ్ ప్రివలెన్స్ని మనం తగ్గించాలి అని అంటే కనుక మొత్తం అందరం కూడా ఒకటే ప్లాట్ఫారం మీదకు వచ్చి సో మనం ఏంటి అని అంటే కనుక వీటిల్ని హ్యాండిల్ చేయాలి, ట్యాకిల్ చేయాలి అని చెప్పి మన యొక్క యూనియన్ హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ అయితే కనుక చెప్తున్నారండి. రీసెంట్గా ఇనాగ్రేట్ చేసిన కాన్ఫరెన్స్ ఏంటి అని అంటే కనుక ద 10th ఇంటర్పోల్ లయసన్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అనేటువంటి దాన్ని అయితే ఆర్గనైజ్ చేశారు. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఉంది కదా మన కంట్రీలో ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో వీళ్ళు ఏంటంటే ఆర్గనైజ్ చేశారన్నమాట ఈ కాన్ఫరెన్స్ని. స్ట్రెంగ్థనింగ్ ద ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్షిప్స్, సంథింగ్ విత్ ద థీమ్ స్ట్రెంగ్థనింగ్ ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక థీమ్ తోటి మనకి ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ని అయితే రన్ చేయడం అయితే జరిగింది. దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక వర్చువల్లీ ద రిమైనింగ్ లీడర్స్ అందరూ కూడా రిమైనింగ్ కంట్రీస్ నుంచి ఇంపార్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ పర్సనల్, లా ఎన్ఫోర్స్మెంట్ అంటారనమాట వీటిని, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అంటే ఏవైతే ఏజెన్సీస్ మనకి ఈ లాస్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారో వాటిలన్నింటినీ కూడా మనము లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటారు మనకి. సో ఇన్ ది పర్సనల్ అక్రాస్ ఇండియా అండ్ మెంబర్ కంట్రీస్ ఫ్రమ్ ఇంటర్పోల్లో ఉండేటువంటి మెంబర్ కంట్రీస్, యూరోపోల్లో ఉండేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి గ్లోబ్ నెట్వర్క్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మీటింగ్లో అయితే ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ అవ్వడం అయితే జరిగిందండి. అయితే మల్టిపుల్ ఇంపార్టెంట్ థింగ్స్ని అయితే కనుక ఇక్కడ మనకి డిస్కస్ చేశారనమాట. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెయిన్ థ్రెడ్స్ ఏంటి అనేటువంటివి కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేశారు. లెట్ us see ఇంపార్టెంట్ పాయింట్స్ వన్ బై వన్. యూనియన్ హోమ్ సెక్రటరీ సో ఇనాగరేటెడ్ రీసెంట్లీ ద 10th ఇంటర్పోల్ లయసన్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్, ఐఎల్ఓ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా ఆర్గనైజ్ చేశారు. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై దట్ ఆఫ్ ద సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, విత్ ద థీమ్ స్ట్రెంగ్థనింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్షిప్స్. స్ట్రెంగ్థనింగ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ యొక్క పార్ట్నర్షిప్స్, అంటే వేరే దేశంతో సో పార్ట్నర్షిప్ పెట్టుకుని కోఆర్డినేట్ అయ్యి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్రైమ్స్ని హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ థీమ్ని పెట్టడం అయితే కనుక జరిగిందండి. లెట్ us see some important threats. అసలు ఏం థ్రెట్స్ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇప్పుడు హ్యాండిల్ చేయాలి, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి థ్రెట్స్ ఏవేంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ టెర్రరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండి. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూసినట్లయితే కనుక దిస్ టెర్రరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అని అంటే కనుక ఆ టెర్రరిజంని స్పాన్సర్ చేయడానికి ఇచ్చే డబ్బులు అనమాట టెర్రర్ ఫైనాన్సింగ్. లైక్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ చేస్తూ ఉంటారు మనకి టెర్రర్ ఫైనాన్సింగ్ అనేటువంటివి. ఓకే, సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఉంది, సంథింగ్ కాల్డ్ యాజ్ FATF అంటారు. FATF అంటే ఏంటండి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి. సో ఓకేనా, ఈ యొక్క టెర్రరిజం అండ్ ద టెర్రర్ ఫైనాన్సింగ్ అనేటువంటిది ఒక కంట్రీకి మాత్రం పరిమితమై లేదు. సో క్రాస్ బార్డర్ టెర్రరిజం ఉంది ఉంది. సో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఏంటి అని అంటే కనుక ఇది ఒక థ్రెట్గా మనకైతే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే అన్ని ఏజెన్సీస్ కోఆర్డినేషన్ ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక దీన్ని మనం ఛాలెంజ్ చేయగలము, ట్యాకిల్ చేయగలము, హ్యాండిల్ చేయగలము అని చెప్తున్నారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ ఆన్లైన్ రాడికలైజేషన్ అని అర్థం. ఆన్లైన్ రాడికలైజేషన్ అంటే అర్థం ఏంటంటే సో ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే అంటే పర్టికులర్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకుని పీపుల్ని రాడికలైజ్ చేయడం అంటే వాళ్ళలో ఈ యొక్క రెవల్యూషనరీ, వాళ్ళలో ఈ యొక్క టెర్రరిస్ట్ టెండెన్సీస్, ఆ థాట్స్ని వాళ్ళలో ఇన్ఫ్యూజ్ చేయడం అనమాట. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడమని. సో ఈ విధంగా వాళ్ళని ఏంటి అని అంటే కనుక రాడికలైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి వీడియోస్ చూపిస్తూ ఉంటారంటే ఎవరికైతే వీళ్ళు ఇలా రాడికలైజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కమ్యూనిటీని ఏ విధంగా గవర్నమెంట్ సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తోంది, ఇలా రకరకాలటువంటి ఫేక్ వీడియోస్ని కూడా ఏంటి అని అంటే వీళ్ళకి చూపించి వాళ్ళ మైండ్స్లో ఒక రకమైనటువంటి హేట్రెడ్ ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి చేస్తూ ఉంటారనమాట. ఈ విధమైనటువంటి ఆన్లైన్ రాడికలైజేషన్ అనేటువంటి దాన్ని కూడా మనం ఏంటంటే కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్. సో సైబర్ క్రైమ్స్ ఈజ్ అనదర్ ఇష్యూ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనకేంటి అని అంటే పర్టికులర్లీ సో ఫ్రమ్ ద ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వీళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఏంటి అని అంటే లావోస్, మయన్మార్ వీటిలన్నిటి దగ్గర కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేటువంటివి మనకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో వీటిల్ని మనం కంట్రోల్ చేయాలి. అండ్ దెన్ కమ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ మనం చూసినట్లయితే కనుక సో లాస్ట్ టైం మనం చూసినట్లయితే ఒక 3-4 days బ్యాక్ లావోస్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక మన ఇండియా నుంచి కొంతమంది పీపుల్ని సో జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లావోస్ పంపించి లావోస్లో మనకి ఏంటి అని అంటే కనుక
అక్కడ కొన్ని చైనీస్ కంపెనీస్ ప్రపంచం మొత్తం మీద సైబర్ సెక్యూరిటీ అటాక్స్ని క్యారీ అవుట్ చేయాలి మీరు అని చెప్పేసి వాళ్ళని టార్చర్ చేస్తూ, ఫిజికల్ టార్చర్ చేస్తూ మనకి ఏంటి అని అంటే కనుక సో వాళ్ళ చేత ఈ అటాక్స్ అనేటువంటివి చేయిస్తున్నారండి. అయితే ఈ విధమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవి కూడా మనకి ఏంటంటే కనుక సో వెరీ డేంజరస్ థ్రెట్స్ టు అవర్ వరల్డ్. దెన్ కమ్స్ ద డ్రగ్ ట్రాఫికింగ్. సో ద డ్రగ్ ట్రాఫికింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ మెనేజ్ దట్ ద కంట్రీ ఈజ్ సఫరింగ్. సో దట్ డిస్పైట్ ద సో మెనీ కన్వెన్షన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కన్వెన్షన్ ఆఫ్ 1961 or 1971 convention, there are so many international conventions as well with respect to drug trafficking ని కంట్రోల్ చేయడానికి. బట్ డిస్పైట్ ఇట్స్ మనకి ఏంటి అని అంటే కనుక దిస్ డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది చాలా మనకి హ్యూజ్ ప్రివలెన్స్ అయితే ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు, గోల్డెన్ క్రిసెంట్ అంటారు, మనకి గోల్డెన్ క్రిసెంట్ అంటారు మనకి ఈ యొక్క ఏరియాని, ఏవి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ని. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటూ ఉంటారు మనకి ఇక్కడ మయన్మార్, థాయిలాండ్ ఈ కంట్రీస్ కూడా మనకి. సో ఈ విధమైనటువంటి డ్రగ్ ట్రాఫికింగ్ కూడా మనకి ఏంటంటే సో చాలా విపరీతంగా జరుగుతోంది. వీటిలన్నిటినీ కూడా వేటికి కూడా బార్డర్స్ లేవు, అంటే ఈ బార్డర్కి పరిమితమై లేవు. సో మరి అలాంటప్పుడు మన ఏజెన్సీస్ కూడా మనం ఏం చేయాలి అని అంటే కనుక కలిపి అందరూ కోఆర్డినేటెడ్గా మనం ఏంటంటే ఎఫర్ట్స్ తీసుకుని సో దీన్ని మనం కంట్రోల్ చేయాలి వీటిల్ని. సో దీస్ ఆర్ ద థ్రెట్స్ దట్ నీడ్ టు బి ట్యాకిల్డ్ బై ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని చెప్పేసి మనకి ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం అయితే జరుగుతుందండి. సో వైల్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ద జిఎస్ పేపర్ 3 ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైబర్ సెక్యూరిటీ గురించి రాస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే కనుక సంథింగ్ రిలేటెడ్ టు ఈ క్రైమ్స్ రిలేటెడ్, టెర్రరిజం అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గురించి రాస్తున్నప్పుడు, డ్రగ్ ట్రాఫికింగ్ గురించి, దెన్ యూ కెన్ మెన్షన్ దిస్ కాన్ఫరెన్స్ యాజ్ వెల్. సో రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 10th ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడా రీసెంట్గా మనకి జరిగింది, వర్చువల్లీ అటెండెడ్ బై ద లీడర్స్ ఫ్రమ్ ద ఇంటర్పోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోపోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబ్ నెట్వర్క్ నుంచి మనకి ఇంపార్టెంట్ పర్సనల్ కూడా అటెండ్ అయితే అయ్యారు. ఈ థ్రెట్స్ గురించి ఏంటి అని అంటే కనుక కోఆర్డినేషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటంటే వీళ్ళు పెట్టుకున్నారు అని చెప్పే పాయింట్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఎస్, అండ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో జనరల్గా అడుగుతూ ఉంటారండి. ఇది మనకి రీసెంట్గా మొన్న 2023లో మనకి ఏంటంటే మన యొక్క సిబిఐ అకాడమీ ఉందన్నమాట. మనకి గాజియాబాద్ ఉత్తరప్రదేశ్లో సిబిఐ అకాడమీ అని చెప్పేసి ఉంది. సిబిఐ అకాడమీ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ గివ్స్ ట్రైనింగ్ టు ద సిబిఐ పర్సనల్, స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ ఇవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇస్తూ ఉంటారు ఇక్కడ సిబిఐ అకాడమీలో. సో సిబిఐ అకాడమీ జాయిన్డ్ ద ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్. ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ ఉందండి ప్రపంచం మొత్తం మీదుగా మనకి ఏంటంటే ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ ఉందన్నమాట. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇంటర్పోల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు 2019లో మనకైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే రీసెంట్గా మన ఇండియా నుంచి సిబిఐ అకాడమీ కూడా యాజ్ ఏ 10th మెంబర్గా ఈ ఆర్గనైజేషన్లో, ఈ నెట్వర్క్లో మనం ఏంటంటే జాయిన్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి కూడా మనకి ఏంటంటే ఈ కాన్ఫరెన్స్లో మనకి మాట్లాడారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ నో అబౌట్ సిబిఐ అకాడమీ గురించి మనకు తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ గురించి కూడా మనకు తెలియాలి. ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ గురించి మనం చూసినట్లయితే కనుక దిస్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇంటర్పోల్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే కనుక 2019లో మనకి ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది మనకి టు సపోర్ట్ ద ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్, వీళ్ళని సపోర్ట్ చేయడానికి ఇన్ లీడింగ్ ఏ గ్లోబల్ అప్రోచ్ టు ద లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్. పర్టికులర్లీ ఇది గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ పేరులోనే ఉంది కదా. సో దట్ ఏంటి అని అంటే కనుక ట్రైనింగ్ని, సో చూడండి, ద నెట్వర్క్ సీక్స్ టు ప్రమోట్ ద అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ బై ఎస్టాబ్లిషింగ్ ద క్వాలిటీ స్టాండర్డ్స్. సో మనకి ఈ యొక్క నెట్వర్క్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఎవరెవరైతే దీంట్లో మెంబర్స్ ఉంటారో వాళ్ళ యొక్క కంట్రీస్లో ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో, అకాడమిక్ ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి పెట్టినటువంటి ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ అనమాట. అంటే ఈ నెట్వర్క్ ద్వారా ఇందులో ఎవరెవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవటము, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ, ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇవి కూడా షేర్ చేసుకుంటామో, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనం ఏంటంటే మన కంట్రీలో జరిగేటువంటి క్రైమ్స్ని మనం ఇమీడియట్గా మనం ఏంటి అని అంటే ఆ నేర్చుకున్నటువంటి టెక్నిక్స్ ద్వారా మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్, ఐ హోప్ యు ఆర్ క్లియర్, రైట్? సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్. ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఎవరు రీసెంట్గా జాయిన్ అయ్యారు? మన సిబిఐ అకాడమీ రీసెంట్గా మనకైతే కనుక జాయిన్ అయింది. సో రీసెంట్గా ఎందుకు ఇదంతా న్యూస్లో ఉంది అని అంటే కనుక ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రీసెంట్గా మనకైతే జరిగింది. సో దర్ ఆర్ ఇంపార్టెంట్ థ్రెట్స్ ఏంటి కంట్రీస్కి
మనకి అనేటువంటివి డిస్కస్ చేసుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్, ఆన్లైన్ రాడికలైజేషన్, సైబర్ క్రైమ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే కనుక ఇవన్నీ కూడా మనకి ఎమర్జింగ్ థ్రెట్స్. ఇప్పుడు వీటిల్ని మనం ఏంటంటే అడ్రస్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఈ ఆర్టికల్లో మనకి ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. సిబిఐ అకాడమీ హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ దిస్ ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ అని చెప్పేసి. దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈస్ దిస్ ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ అంటే ఏంటి, ఏం చేస్తుంది. దెన్ సిబిఐ అకాడమీ అంటే మనకి సిబిఐ అకాడమీ ఈజ్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అండి వీళ్ళకి. అంటే ఎవరైనా సిబిఐలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ సిబిఐ అకాడమీలో ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారు. విచ్ ఈజ్ ఎ ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ. సో సిబిఐ అకాడమీ ఈజ్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సో ఫర్ ద సిబిఐ విచ్ ఈస్ ఎ ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఇది మనకి 1966లో ఎస్టాబ్లిష్ అయితే చేశారు ఇన్ గాజియాబాద్ ఉత్తరప్రదేశ్. సో గాజియాబాద్ ఉత్తరప్రదేశ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సిబిఐని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇట్ కండక్ట్స్ వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లైక్ సైబర్ క్రైమ్ గురించి, ఫైనాన్షియల్ క్రైమ్స్, ఎన్విరాన్మెంటల్ క్రైమ్స్, యాంటీ కరప్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి ఏంటంటే సిబిఐ అకాడమీ అనేటువంటిది మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. ఎస్, క్లియర్, రైట్? దట్ ఈస్ వాట్ సిబిఐ అకాడమీ ఈజ్ ఆల్ అబౌట్. సిబిఐ గురించి మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ అ ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో మనకి సిబిఐ అనేటువంటిది. సో ఓకే, అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క సిబిఐ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే సిబిఐ ఈజ్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 అని చెప్పేసి ఉంది. సో దాని నుంచి మనకి ఏంటంటే సిబిఐ పవర్స్ని డిరైవ్ అయితే కనుక చేసుకుంటుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. So yes, this is what is CBI Academy. This is what is the global Interpol Global Academy Network, and this is all about the conference, and these are some of the important threats that our countries are facing now. So this is the second article. Now let's move to that of the next article. Coming to that of the next article. Yes. Next question, next one. Medical curriculum guidelines were withdrawn. సో రీసెంట్లీ ఇది కాంటెక్స్ట్ ఏంటి అని అంటే కనుక సో ద నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటిది మన కంట్రీలో ఒక ఎపెక్స్ బాడీ అండి. నేషనల్ మెడికల్ కమిషన్ అనమాట. ఈ యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్కి కరికులంని అయితే రిలీజ్ చేశారనమాట. పర్టికులర్లీ ఇన్ ద ఫారెన్సిక్ సైన్స్. సో ఫారెన్సిక్ సైన్స్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక కరికులం అయితే కనుక ఫర్ ద 2024 కరికులం అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో వీళ్ళు మళ్ళీ కొన్ని అవుట్డేటెడ్ టాపిక్స్ని అంటే మొన్న 2022లో ఏవైతే తీసేశారో ఆఫ్టర్ మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా మనకి రికమెండేషన్స్ ద్వారా సో ఏవైతే తీసేశారో వాటిని మళ్ళీ 2024లో మనకి తీసుకుని వచ్చారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోడోమీ అంటారు. సోడోమీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెక్షువల్ అఫెన్స్గా వీళ్ళు ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేస్తున్నారు అనమాట. సో ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి సోడోమీ. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెస్బియనిజం అంటాం. లెస్బియనిజం వీటిల్ని ఏంటి అని అంటే కనుక సెక్షువల్ అఫెన్సెస్గా మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్ని అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇందులో మెన్షన్ చేయడం జరిగిందండి. అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్ అనమాట. అండ్ అలాగే కొన్ని అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ వర్జినిటీ టెస్ట్స్ గురించి, 2 ఫింగర్ టెస్ట్ గురించి, వీటన్నిటి గురించి మనకి ఏంటంటే సో ఈ యొక్క సిలబస్లో వీళ్ళ యొక్క సిలబస్లో మళ్ళీ యాడ్ చేయడం అయితే జరిగింది. ఇదే నేషనల్ మెడికల్ కమిషను 2022లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఏంటి అని అంటే ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా బికాస్ దీస్ టాపిక్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ ఎగెనెస్ట్ ద LGBTQ కమ్యూనిటీ అనమాట. సో LGBTQ కమ్యూనిటీకి అంటే వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్కి మనకి ఏంటి అని అంటే వాటిని రెస్పెక్ట్ చేయకుండా సో ద కాన్సెన్షువల్ అంటే ఇద్దరి యొక్క యాక్సెప్టెన్స్ ద్వారా సేమ్ సెక్స్ రిలేషన్షిప్ని కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక అన్యాచురల్ సెక్షువల్ అఫెన్స్గా వీళ్ళు ఏంటి అని అంటే సిలబస్లో మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క కరికులంని మళ్ళీ ఏంటి అని అంటే మొత్తం పీపుల్ అందరూ కూడా ఏంటి అంటే దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. పర్టికులర్లీ ఈ యొక్క LGBTQ కమ్యూనిటీకి ఎవరైతే చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే దే ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ దిస్ పర్టికులర్ సిలబస్. యాజ్ ఏ రిజల్ట్ ఇంత బ్యాక్లాష్, ఇంత ప్రొటెస్ట్
ప్రొటెస్ట్ జరుగుతున్న మూలాన ఏంటి అని అంటే కనుక ఈ కరికులంని విత్డ్రా అయితే చేశారనమాట. క్లియర్ రైట్. ఎందుకంటే 2022లో ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఏంటి అంటే ఈ యొక్క సోడోమీ, లెస్బియనిజం, వర్జినిటీ టెస్ట్, కాన్సెన్షువల్ సేమ్ సెక్స్ రిలేషన్షిప్ ఇవేవి కూడా వేటి గురించి కూడా అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్గా మనకి ఎక్కడా చేయకుండా ఎల్జీబీటీక్యూ ఫ్రెండ్లీ కరికులంని వీళ్ళు పెట్టడం అయితే కనుక జరిగింది. ఎల్జీబీటీక్యూ కరికులంని వీళ్ళు అయితే కనుక పెట్టడం అయితే కనుక జరిగింది. ఎల్జీబీటీక్యూ ఫ్రెండ్లీ కరికులం అనమాట. సో అది పెట్టడం అయితే జరిగింది. సో 2022లో. బట్ అగైన్ నౌ ఇన్ 2024 ద సిలబస్ గాట్ రివైజ్డ్ అని చెప్పేసి మళ్ళీ టాపిక్స్ అన్నిటిని కూడా అవుట్డేటెడ్ అండ్ రిగ్రెసివ్ అండ్ సంథింగ్ దోస్ టాపిక్స్ విచ్ ఆర్ ఎగెనెస్ట్ టు దీస్ పర్టికులర్ కమ్యూనిటీస్, నాట్ రెస్పెక్టింగ్ సెక్షువల్ ఓరియంటేషన్. సో డిస్పైట్ సుప్రీం కోర్ట్ మనకి రిపీటెడ్ ఇది ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో మనకి వీళ్ళు మళ్ళీ ఈ యొక్క అవుట్డేటెడ్ టాపిక్స్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారండి. అందుకని మనకి నేషనల్ మెడికల్ కమిషన్ వీటిని మళ్ళీ రివైజ్ చేశారు. సో చూడండి, ద నేషనల్ మెడికల్ కమిషన్ హ్యాస్ విత్డ్రాన్. ఈ యొక్క గైడ్లైన్స్ పేరు ఏంటి అని అంటే కనుక కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ కరికులం 2024 published recently. In a notice issued on Thursday, the Commission said that it is informed that the circular issuing guidelines under the CBME stands withdrawn and they cancelled with immediate effect. The above guidelines will be revised and uploaded in the due course. Transgender and as well as disability right groups have raised objections to the guidelines for MBBS students, calling them as outright ableist and as well as the transphobic. They had written to Union Health Ministry seeking its intervention. So meaning thereby ఏంటి అని అంటే కనుక ఈ యొక్క న్యూ టర్మ్స్ని, న్యూ టాపిక్స్ని విచ్ వర్ ఎర్లియర్ 2022లో మనకి ఏంటంటే తీసేసిన టాపిక్స్ని, సో 2022లో ప్రోగ్రెసివ్ కరికులం అని చెప్పినటువంటి టాపిక్ని మళ్ళీ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు మళ్ళీ టాపిక్స్ అన్నిటినీ కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క ఫారెన్సిక్ సైన్స్ సిలబస్లో అయితే యాడ్ చేయడం అయితే కనుక జరిగింది. అందుకని చెప్పేసి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వీటిని దే ఆర్ ప్రొటెస్టింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ అండ్ దట్స్ ద రీజన్ వై దీస్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ విత్డ్రాన్ రీసెంట్లీ. ఓకే, let's move forward to the next one. The National Medical Commission has recently withdrawn the competency-based medical curriculum, competency-based medical education curriculum 2024 అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. అయితే అపార్ట్ ఫ్రమ్ ఇంట్రడ్యూసింగ్ దీస్ టాపిక్స్, సో దేర్ ఆర్ 2 more important points that you need to know about. ఈ గైడ్లైన్స్ మనకి ఏంటి అని అంటే దే మెయిన్లీ ఎయిమ్ టు అలైన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ కంట్రీ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్. సో మన యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతటిని కూడా ఏంటి అని అంటే కనుక గ్లోబల్ స్టాండర్డ్స్ తోటి అలైన్ అయి ఉండే విధంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు గైడ్లైన్స్ని అయితే కనుక ప్రిస్క్రైబ్ చేశారు. ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ అవుట్కమ్ బేస్డ్ లెర్నింగ్. అంటే ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అనమాట. రాదర్ దాన్ బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ అనేటువంటిది ఉండాలి. అండ్ ప్రిపేరింగ్ ద మెడికల్ గ్రాడ్యుయేట్స్ టు మీట్ ద ఎవాల్వింగ్ నీడ్స్ ఆఫ్ ద హెల్త్ కేర్ సెక్టార్. సో ఎప్పటికప్పుడు మనం ఏంటి అని అంటే కనుక వచ్చేటువంటి అవసరాలకు తగ్గట్టు మనం ఏంటంటే ఈ యొక్క మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనం తయారు చేయాలి. అంతే తప్ప వీళ్ళు కంప్లీట్లీ ఓన్లీ రోట్ లెర్నింగ్ ఆర్ బుకిష్ నాలెడ్జ్ తోటి మాత్రమే వీళ్ళు ఏంటంటే పాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్ని అయితే తీసుకుని వచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక న్యూ డైమెన్షన్, మీకు ఇప్పుడు యూపీఎస్సీలో ఎథిక్స్ పేపర్ ఎలా ఉందో అదేవిధంగా మనకి ఏంటంటే వీళ్ళల్లో కూడా AETCOM అనేటువంటి మాడ్యూల్ని కూడా కొత్త మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేశారండి వీళ్ళ సిలబస్లో. లైక్ యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ హ్యాస్ ఆల్సో బీన్ ఇంట్రడ్యూస్డ్. సో దట్ ఏంటి అని అంటే కనుక ఆ విధమైనటువంటి ఎంపథీ, సో ఓకే ఆ యొక్క ఎథికల్ ఇవిని మెయింటైన్ చేయడానికి, పెంచడానికి, ఎథికల్ వాల్యూస్ని పెంచడానికి వీళ్ళల్లో మెడికల్ గ్రాడ్యుయేట్స్లో కూడా ఈ యొక్క మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే కనుక జరిగింది. యాజ్ ఎ న్యూ మాడ్యూల్గా వీళ్ళ యొక్క సిలబస్లోకి చేర్చారనమాట. అయితే వీటితో పాటు వీటిని కూడా చేర్చారు, ఇదిగో వీటిని కూడా లైక్ ఈ యొక్క అఫెన్సెస్ అని చెప్పి ముద్ర వేసి ఈ యొక్క సోడోమీ గురించి, లెస్బియనిజం గురించి, వర్జినిటీ టెస్ట్స్ గురించి, కాన్సెన్షువల్ సేమ్ సెక్స్ రిలేషన్షిప్ ఈజ్ అన్యాచురల్ అఫెన్స్ అని మనకి ఏంటి అని అంటే కనుక ముద్ర వేసి మనకి చెప్పారు. ఇవన్నీ కూడా ఎగెనెస్ట్ టు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఎగెనెస్ట్గా, మాకు ఎగెనెస్ట్గా ఉన్నాయి, మా సెక్షువల్ ఓరియంటేషన్కి ఎగెనెస్ట్గా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. సో యాజ్ పర్ దిస్ పర్టికులర్ ప్రొటెస్ట్ దే సెడ్ దట్ సో దిస్ పర్టికులర్ గైడ్లైన్స్ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అండ్ దే విల్ బి విత్డ్రాన్, విల్ కమ్ అప్ విత్ ద న్యూ గైడ్లైన్స్ అగైన్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు.
క్లియర్ రైట్? దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటిది మన కంట్రీలో మెడికల్ ఎడ్యుకేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక డెడికేటెడ్ అపెక్స్ రెగ్యులేటరీ బాడీ అండి ఇది మనకి. ఓకేనా? వీళ్ళు స్టాండర్డ్స్ పెట్టడము, కరికులం పెట్టడము, మొత్తం అన్నీ కూడా మనకి ఏంటంటే ఈ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళే చేస్తూ ఉంటారు. దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us move forward to the next one. PAC to take up the performance review of regulatory bodies. So because of due to this Adani group and as well as the Hindenburg research report, వీటి వల్ల ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కొన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి రివ్యూని, పర్ఫార్మెన్స్ రివ్యూని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విచ్ ఇస్ ఏ పార్లమెంటరీ కమిటీ అండి, వీళ్ళు ఏంటి అని అంటే కనుక దే ఆర్ ప్లానింగ్ టు టేకప్ ద పర్ఫార్మెన్స్ రివ్యూ అనమాట. ఈ యొక్క సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్, సో అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ టారిఫ్స్ అండర్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సువోమోటో అంటే సెల్ఫ్గా వీళ్ళు ఏంటి అని అంటే కనుక టేకప్ చేస్తాము అని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారండి. సో లైక్ రివ్యూయింగ్ ద బాడీస్ లైక్ సెబీ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రై అండ్ ఆడిట్ ఆఫ్ చార్జెస్ levied on the usage of public infrastructure such as airports. So there are so many allegations now against the SEBI chairperson, SEBI గురించి and as well as the TRAI related aspects గురించి మనకి ఏంటి అని అంటే there are some allegations. So okay, because of the important international reports అవి పబ్లిష్ అవ్వడం వలన వాటి గురించి we need not go dig deep into that of the politics and as well as the issues. అండర్లయింగ్ మనకి ఏంటి అని అంటే కనుక there is a polity perspectiveలో మనం అయితే చూడాలండి. The public accounts committee to take up the review of regulatory bodies like SEBI and as well as the TRAI, Telecom Regulatory Authority of India. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి బాడీ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పార్లమెంటరీ కమిటీ ఇన్ అవర్ కంట్రీ. ఇది మనకి 1921లో మన కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆఫ్టర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ కమిటీని మనకైతే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి దీన్ని కన్స్టిట్యూట్ చేస్తారనమాట. సో దిస్ కమిటీ ఈజ్ నౌ కన్స్టిట్యూటెడ్ ఎవ్రీ ఇయర్ అండర్ రూల్ నెంబర్ 308 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ. ఇలాంటి పాయింట్స్ సో మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లోని నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్లోని పిక్ చేస్తూ ఉంటారు. సో పాలిటిక్స్ సీమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, బట్ నో క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఆన్ దోస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్. వీ నీ నాట్ బాదర్ అబౌట్ దోస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్స్. అవి మనకి ఏ యాక్ట్స్ ద్వారా మనకి ఆ రూట్స్ తెలియాలన్నమాట. ఏ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ అవుతుంది, ఏం చేస్తుంది ఆ పర్టికులర్ బాడీ, ఇలాంటివి మనం ఏంటంటే కనుక తెలుసుకుంటూ ఉండాలి. దెన్ మనకి ఈ పర్టికులర్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఇన్ టోటల్గా మనకి 22 మెంబర్స్ అయితే కనుక ఉంటారు. లైక్ 15 మెంబర్స్ విల్ బి ఫ్రమ్ ద లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ 7 మెంబర్స్ విల్ బి ఫ్రమ్ ద రాజ్యసభ. సో ఈ యొక్క సిఏజీ కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు సబ్మిట్ చేసేటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఏంటి అని అంటే స్క్రూటనైజ్ చేసి పార్లమెంట్ అండర్లో రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేస్తారు. సో నౌ సువోమోటో దే హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రివ్యూని అయితే కనుక ఆఫ్ ద సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ యొక్క బోర్డ్స్కి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ రివ్యూను కూడా చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అయితే ఇప్పుడు టేకప్ అయితే చేశారు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ పార్లమెంటరీ కమిటీస్. జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో మనం దీన్ని కవర్ చేయాలి. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, ఇన్ చైనా ఆఫ్రికా సమ్మిట్ Xi pledges $50 billion funds హెల్ప్ ఫర్ జాబ్ క్రియేషన్. ఎస్టర్డే మనం చూసాం కదా, సంథింగ్ కాల్డ్ యాజ్ ద ఫోరం ఆఫ్ ఆఫ్రికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా అని చెప్పేసి బీజింగ్లో మనకి ఫోరం అయితే కనుక జరుగుతుందండి. సో ఈ యొక్క ఫోరం ఆఫ్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆఫ్రికా, ఓకే, ఫోరం ఆఫ్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ కోఆపరేషన్ అనమాట. ఈ యొక్క సమిట్ అయితే మనకి ఎక్కడ జరుగుతుంది, బీజింగ్లో మనకైతే జరుగుతుంది. సో లైక్ వాట్ చైనా ఈజ్ సేయింగ్ ఈజ్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ దీస్ ఆఫ్రికన్ కంట్రీస్. ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక కొలాబరేషన్ అనేటువంటిది పెంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ అలాగే సో టు ఇంక్రీజ్ ద కోఆపరేషన్ ఇన్ ద ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ట్రేడ్ రిలేటెడ్, ఎనర్జీ సెక్టార్ రిలేటెడ్, సో వీటన్నిటిలో కూడా కోఆపరేషన్ అనేటువంటిది పెంచుకోవాలి. సో నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, సంథింగ్ కాల్డ్ యాజ్ డెట్ ట్రాప్ డిప్లొమసీ అని కూడా మనం చెప్పడం జరిగింది. డెట్ ట్రాప్ డిప్లొమసీ. సో అంటే ఈ విధంగా చైనా ఏం చేస్తుంది అని
అంటే కనుక లోన్స్ అనేటువంటివి సో ఆఫ్రికన్ కంట్రీస్కి మనకి ప్రొవైడ్ చేసి ఎంతలా ఇస్తుంది అని అంటే కనుక వాళ్ళు ఇవ్వలేనంత విధంగా మనకి లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేసి ఏం చేస్తుంది అని అంటే కనుక ఒకవేళ వాళ్ళు తిరిగి పే చేయలేకపోతే కనుక అప్పుడు వాళ్ళ అసెట్స్ని సో ఇదేంటి అని అంటే కనుక టేక్ ఓవర్ చేసేసుకుంటారండి. దట్ ఈస్ హౌ దేర్ డెట్ ట్రాప్ డిప్లొమసీ విల్ వర్క్. సో ఈ డెట్ ట్రాప్ డిప్లొమసీలో మనకి ఏంటి అని అంటే సో మెయిన్లీ మనకి ఆఫ్రికా నుంచి బిగ్గెస్ట్ బారోవర్ ఎవరు అని అంటే కనుక నైజీరియా ఈజ్ ద బిగ్గెస్ట్ బారోవర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక చైనాస్ లీడర్ షీ జిన్పింగ్ ఆన్ థర్స్డే ప్లెడ్జ్డ్ ఓవర్ $50 billion ఫర్ ఫైనాన్సింగ్ ఫర్ ఆఫ్రికా ఓవర్ ద నెక్స్ట్ 3 years, ప్రామిసింగ్ టు డీపెన్ ద కోఆపరేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ విత్ ద కాంటినెంట్ యాజ్ హీ అడ్రస్డ్ ద బీజింగ్స్ బిగ్గెస్ట్ సమ్మిట్ సిన్స్ ద పాండమిక్. సో $50 billion మనం నెక్స్ట్ రాబోయే 3 yearsలో మనం ఏంటి అని అంటే కనుక స్పెండ్ చేస్తాము అని చెప్పేసి అయితే ఇన్వెస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రోడ్ కన్స్ట్రక్షన్, రైల్వేస్ కన్స్ట్రక్షన్, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనమాట. ఇట్స్ కెన్ బి లైక్ ఆల్రెడీ చైనాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది కదా, బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. సో దాన్ని దీంట్లో స్ట్రెంగ్తన్ చేస్తారు ఈ పర్టికులర్ దాంట్లో. ఓకే, అండ్ మోర్ దాన్ 50 leaders యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఇస్ దట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకున్నా లేకపోతే ఏ కనెక్టివిటీ ప్రాజెక్ట్ తీసుకున్నా సో చైనాకి ఎటువంటి బెనిఫిట్ లేకుండా చైనా చేయదండి. సో చైనాకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని వేస్తామో చైనా నుంచి వేస్తారనమాట కనెక్టివిటీ ప్రాజెక్ట్ని, అంటే పలానా ఆఫ్రికన్ కంట్రీకి లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా. సో దట్ ఏంటంటే ఈ యొక్క చైనా యొక్క గూడ్స్ అంతటికీ కూడా ఏంటి అని అంటే కనుక నవ్ ఏ హ్యూజ్ మార్కెట్ విల్ బి ఓపెన్డ్ టు చైనా, అంతే కదా. ఈ యొక్క హ్యూజ్ మార్కెట్ అంటే చైనీస్ గూడ్స్ అన్నిటినీ కూడా ఏంటంటే ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్లోకి మనం ఏంటంటే సో చైనా డంప్ చేసుకుని ఇట్ విల్ బి సెల్లింగ్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఓన్ ఎకనామిక్ ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. More than 50 African countries and UN Secretary General Antonio Guterres are attending this week's China-Africa Forum. African leaders already secured a plethora of deals this week for greater cooperation in infrastructure, agriculture, mining, trade and as well as energy. Addressing the leaders at the forum opening ceremony in the Beijing's ornate Great Hall of People, he hailed the ties with the continent as the best period in history. China is ready to deepen the cooperation with African countries in industry, agriculture, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్ వీటిలన్నిటిలోని కూడా ఏంటి అని అంటే కనుక సో ఆ యొక్క కొలాబరేషన్ని పెంచుకోవాలి అని చెప్పేసి మనకైతే అనుకుంటుంది. అండ్ అలాగే 1 million జాబ్స్ని క్రియేట్ చేస్తాను అని చెప్పేసి కూడా ప్రామిస్ అయితే చేస్తుందండి. 1 million జాబ్స్ మీకు ఏంటంటే ఆఫ్రికాలో 1 million జాబ్స్ క్రియేట్ చేస్తాను అని చెప్పేసి ప్రామిస్ కూడా చేస్తుంది. సో విత్ ఆల్ దీస్ ప్రామిసెస్ ఆఫ్ అబౌట్ $50 billion ఇన్వెస్ట్మెంట్, $1 billion జాబ్స్ ప్రామిసెస్కి ఏంటి అని అంటే కనుక దేశాలన్నీ కూడా చైనాకి అట్రాక్ట్ అయితే అవుతున్నాయి. బట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద చైనా ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అనమాట. సో దేర్ బై వీళ్ళ యొక్క మార్కెట్స్ అనేటువంటివి రావడము, ఆ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వడము, వీళ్ళకి డెట్ ట్రాప్ డిప్లొమసీలో వీళ్ళకి ఏంటి అంటే లోన్స్ అవి ప్రొవైడ్ చేసి ఇక్కడ కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడము, ఈ విధంగా చైనా చేసేటువంటి సో దోస్ ఆర్ ద చీప్ tactics that are being played by that of the so China. In this context మనకి క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇండియా ఆఫ్రికా రిలేషన్స్, చైనా ఆఫ్రికా రిలేషన్స్. సో చైనా ఆఫ్రికా రిలేషన్స్ ఆర్ గోయింగ్ గుడ్ లైక్ రాదర్ దాన్ దట్ ఆఫ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికా రిలేషన్స్. సో బికాస్ చైనా ఈజ్ వెరీ క్విక్ ఇన్ డిస్బర్సింగ్ ద ఫండ్స్. సో ఫండ్స్ ఇవ్వడంలో కానివ్వండి లేకపోతే ఇది చేయడంలో కానివ్వండి, సో దే ఆర్ వెరీ క్విక్ అనమాట. సో దట్స్ వై ద ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ మోర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ చైనా. బట్ అన్లైక్ ఇండియా దేర్ ఆర్ సో మెనీ బ్యూరోక్రటిక్ హర్డిల్స్ ఆర్ దేర్. సో వేర్ వీఆర్ మనం ఏంటి అని అంటే కనుక వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అవర్ ప్రామిసెస్ అనమాట. దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డిలే అయితే మనకి ఉంటుంది. సో దాని మూలన ఏంటి అని అంటే కనుక సో ద ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క లీడర్స్ ఏంటి అని అంటే దే ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా అండ్ దే ఆర్ టర్నింగ్ టువర్డ్స్ Africa towards China. Yes, this is something else that you are expected to know about. Yes, next one వచ్చేసి మనం చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఐస్ సింగపూర్ లైక్ సక్సెస్ స్టోరీస్ ఫర్ ఇండియా. సో ఎస్టర్డే వి టాక్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కదండి. సో ఇది మనకి ఏంటి అని అంటే ప్రైమ్ మినిస్టర్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆన్ ఏ 2 nation విజిట్ గురించి మనం మాట్లాడడం జరిగింది. సో ద 2 nation విజిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్రునై అయితే మనకి వెళ్ళారు. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి సింగపూర్ అయితే కనుక వెళ్ళారండి. సింగపూర్లో సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ని అయితే కనుక మీట్ అవ్వడం జరిగింది. లారెన్స్ వాంగ్. సో ఓకే, లారెన్స్ వాంగ్
బ్రూనై విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే హసనాల్ బోల్కియాహ్ని సో మీట్ అవ్వడం జరిగింది, బోల్కియాహ్. సో ఓకే, అక్కడ మనం ఏంటి అని అంటే ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనం చూసాం ఇండియా విల్ నాట్ బ్యాక్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్పాన్షనిజం అనేటువంటి దాన్ని మనము సో బ్యాక్ చేయము, వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే సో చెప్పుకుని వస్తున్నాం అనమాట. బట్ బ్రునై ఈజ్ వన్ సచ్ కంట్రీ విచ్ ఈస్ మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ చైనా. సో చైనా తోటి ఎక్కువ మంచి గుడ్ రిలేషన్స్ అయితే కనుక బ్రునైకి అయితే కనుక ఉన్నాయండి. అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రునై కన్నా బ్రునై అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాకి దే హ్యావ్ గుడ్ రిలేషన్స్. సో లైక్ వైజ్ కమింగ్ టు సింగపూర్, ద సెకండ్ విజిట్ సింగపూర్ గురించి వచ్చినప్పుడు ఏంటి అని అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ బోత్ దీస్ కంట్రీస్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మనకి. ఓకే, సో ఈ పర్టికులర్ మీటింగ్లో మనకి ఏంటి అని అంటే కనుక చాలా ఇష్యూస్ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ మధ్యన వీ హ్యావ్ ద ఎగ్జిస్టింగ్ కోఆపరేషన్ అయితే ఉందన్నమాట. లైక్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి, మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. సో అలాగే బోత్ ద కంట్రీస్ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు మయన్మార్లో రోహింగ్యా క్రైసిస్ గురించి సో వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం సౌత్ చైనా సీ మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు ప్రమోట్ ద సెక్యూరిటీ ఇన్ ద సౌత్ చైనా సీ విషయంలో కూడా సో డిస్కషన్ జరిగిందనమాట. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ మధ్యన ఒక MOU కూడా సైన్ చేశారు విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక సో ఒక MOUని అయితే కూడా మనకి సైన్ చేసుకోబడ్డం అయితే కనుక జరిగిందండి. సెమీ కండక్టర్ ఫెసిలిటీని మనకి ఏంటి అని అంటే కనుక విజిట్ చేశారు మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యాస్ విజిటెడ్ దిస్ థింగ్. అలాగే మనకి ఏంటి అని అంటే కనుక సింగపూర్లో ఉన్నటువంటి సెమీ కండక్టర్ కంపెనీస్ అన్నిటినీ కూడా మన కంట్రీకి కూడా విజిట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకనంటే మనకి సెప్టెంబర్లోనే ఉత్తరప్రదేశ్లో సెమీకాన్ ఇండియా అని చెప్పేసి మనకి కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ ఒకటి జరగబోతుంది అనమాట. అంటే టు హ్యావ్ ద మోర్ అండ్ మోర్ కొలాబరేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్లో మనకి ఇంకా మోర్ కొలాబరేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడానికి సో మనము సింగపూర్కి సంబంధించినటువంటి కంపెనీస్ సెమీ కండక్టర్ కంపెనీస్ అన్నిటినీ కూడా మనము మన యొక్క ఎగ్జిబిషన్కి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్కి సంబంధించిన రీసెంట్ విజిట్కి సంబంధించినటువంటి విషయాలండి. ఓకే, సో ఓకే, లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes friends, so these are some of the important things that you are expected to know. So I hope you are able to enjoy the classes. Like we talked about today, PM Shri scheme గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలాగే మనకి గ్లోబల్ థ్రెట్స్కి సంబంధించి ఏ విధంగా ఇంటర్నేషనల్ థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి అని చెప్పేసి రీసెంట్గా ఈ లైసెన్ కాన్ఫరెన్స్ జరిగింది అనేటువంటి చూసాం మనము. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ ఏంటి, దాని వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ఏంటి, సో ఎందుకు మళ్ళీ వాటిని విత్డ్రా చేసుకున్నారు అనేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం చూడడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ UPSC పర్స్పెక్టివ్ అండి. సో UPSC పర్స్పెక్టివ్లో మనకి ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అపార్ట్ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్ మనకి ఏంటంటే సో వీ హ్యావ్ అదర్ సోర్సెస్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్స్ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క వెబ్సైట్స్ నుంచి మనం వచ్చేటువంటి ఆర్టికల్స్ని కవర్ చేయడానికి వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డైలీ లైవ్ క్లాసెస్. కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే మనం లాంచ్ చేయడం జరిగిందండి. కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక మనం లాంచ్ చేయడం జరిగింది. డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇందులోనే మీరు అడగచ్చు, లైవ్లోనే మీరు అడగచ్చు. అండ్ అలాగే మనకి ఏంటంటే వీ విల్ గివ్ యూ ద PDFs యాజ్ వెల్ ఫర్ యువర్ రివిజన్ పర్పస్. మీకు PDFs అనేటువంటివి కూడా మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతాయి. అండ్ దెన్ వీ ఆల్సో కండక్ట్ ద క్విజెస్ని కూడా మనం కండక్ట్ చేస్తాం ఫర్ యువర్ కోర్స్ కరెక్షన్స్. సో ఫర్ యువర్ కోర్స్ కరెక్షన్స్ మనము వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ క్విజెస్ని కూడా కండక్ట్ చేయబడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్కి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 500 రూపీస్ పర్ మంత్ అండి. అంటే సబ్స్క్రిప్షన్ మోడల్లో మనం పెట్టడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ బల్క్. సో 500 రూపీస్ పర్ మంత్గా మనం ఏంటంటే పెట్టడం అయితే జరిగింది. సో దట్ యూ కెన్
సో పే ఈజీలీ వితౌట్ ఎనీ బర్డెన్. సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మీరు ఒకవేళ ఒక 1 year మీరు ఇలా పే చేసుకున్నట్లయితే కనుక ఇంకా తర్వాత మీరు పే చేయాల్సిన అవసరం లేదు. యూ విల్ గెట్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది మీకు వస్తుందన్నమాట. సో ఇంకా మీరు మరి ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 500 రూపీస్ పర్ మంత్ మీరు కట్టి మీరు ఆ క్లాసెస్ అన్నీ కూడా డైలీ లైవ్ క్లాసెస్, పీడిఎఫ్స్, క్విజెస్ మీరు అన్నీ కూడా అటెండ్ అయితే కనుక చేయొచ్చు. ఎస్ అండి, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, కాంప్రిహెన్సివ్ కోర్సు, బైలింగ్యువల్లో ఉంటుంది. సో ద బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగులోనే మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్సులో కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సిమిలర్లీ అలాగే ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎన్సీఆర్టీస్ వచ్చేసి మనం ఏంటంటే క్లాసెస్ 6th నుంచి మనం 12th వరకు మనం అయితే కవర్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పి మనం లాంచ్ చేసాం, వేర్ విల్ బి ఛార్జింగ్ జస్ట్ 10,000 రూపీస్, బట్ ఈవెన్ యూ కెన్ గెట్ ఇట్ అట్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్ ఆఫ్ 5,000 రూపీస్కి మీకు అయితే కనుక వస్తుంది. ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసుకున్నట్లయితే కనుక సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ltxclasses.com. Yes, that's it. And now coming to the last article for today. Africa can make the India's critical mineral mission shine. See, just now we have seen like మనం ఏంటి అని అంటే కనుక ఏ విధంగా చైనా ఆఫ్రికాని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సో తనతో కోఆపరేషన్ అనేటువంటిది ఎలా పెంచుకోవాలి. లైక్ సో చైనాకి సంబంధించి ఆఫ్రికాలో కూడా మనకి ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయన్నమాట. సో వాటిలన్నింటినీ కూడా ట్యాప్ చేసి చైనా తన యొక్క బెనిఫిట్కి యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఏంటంటే కనుక ఈ విధంగా ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ విధంగా జాబ్స్ కూడా మీకు క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ప్రామిసెస్ చేస్తుంది. సో now this article is something which is from India's perspective anamata. So now India can also have some role అని చెప్పేసి మనకి with respect to critical mineral mission కి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఆఫ్రికా మనకి కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి ఈ యొక్క ఆర్టికల్లో మనకి పబ్లిష్ అయితే చేశారండి. కమింగ్ టు దిస్ with respect to this article. So yes, ఆఫ్రికా కెన్ మేక్ ద ఇండియాస్ క్రిటికల్ మినరల్ మిషన్ షైన్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో సంథింగ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి మనకు ఉంటాయన్నమాట. క్రిటికల్ మినరల్స్ అంటే దోస్ మినరల్స్ విచ్ విల్ బి సో వెరీ క్రిటికల్ ఫర్ అస్ మనకి ఏంటి అని అంటే కనుక, బట్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క మనకి సప్లై కానివ్వండి అది కూడా ఏంటి అని అంటే కనుక వెరీ రేర్. అంటే మనకి డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా అంతలా లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే సప్లై కూడా ఏంటి అని అంటే వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ఇట్. ఏ మినరల్స్ అయితే కనుక మనకి వెరీ రేర్గా అవైలబుల్ ఉంటాయో బట్ వాటి యొక్క యూసేజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి చాలా ఎక్కువ ఉంటుందో అలాంటి వాటిని మనం క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ క్రిటికల్ మినరల్స్. సో దీనికి సంబంధించి ఏంటంటే మొన్న 2024-2025 బడ్జెట్లో సో మనకి ఒక క్రిటికల్ మినరల్ మిషన్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి అయితే అనౌన్స్ చేశారండి. సో ఓకే, సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ క్రిటికల్ మినరల్స్ మిషన్ అని చెప్పేసి. సో ఈ క్రిటికల్ మినరల్స్ మిషన్ అండర్లో తర్వాత మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు పెట్టినటువంటి స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని డైమెన్షన్స్లో మనం కవర్ చేయాలి అని పెట్టుకున్నారు. ఎన్ని డైమెన్షన్స్? 3 డైమెన్షన్స్. సో ఫస్ట్ 3 డైమెన్షన్స్ అనమాట. లెట్ మీ రైట్ సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో ద క్రిటికల్ మినరల్ మిషన్, దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ మినరల్ మిషన్ అనమాట. సో ఈ క్రిటికల్ మినరల్ మిషన్ అండర్లో మనం ఏంటి అని అంటే కనుక సో 3 డైమెన్షన్స్లో మనం కవర్ చేయాలి అని అనుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇంక్రీజ్ చేయాలి. డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. అంటే సో దట్ మోర్ అండ్ మోర్ ప్రైవేట్ సెక్టార్ని మనం అలౌ చేసి మోర్ అండ్ మోర్ ఎక్స్ప్లోరేషన్స్ని క్యారీ అవుట్ చేయించాలి. సో దట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ మనకు పెరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో రీసైక్లింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ మనం చేయాలి. రీసైక్లింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ని మనం చేయగలిగినట్లయితే కనుక సో వీ విల్ హ్యావ్ ద కంటిన్యూస్ సప్లై అనేటువంటిది ఉంటుంది. రీసైక్లింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓవర్సీస్ అసెట్స్ని ఎక్వైర్ చేసుకోవాలి. ఎక్వైర్ ద ఓవర్సీస్ అసెట్స్ అంటే ఏ కంట్రీస్లో అయితే కనుక ఈ క్రిటికల్ మినరల్స్ ఎక్కువ ఉంటాయో అలాంటి ఓవర్సీస్ అసెట్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఎక్వైర్ చేసుకోవాలి. సో ఈ 3 స్ట్రాటజీస్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ మిషన్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చూస్తోందండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే సో
6 మినరల్స్ని మనకి ఏంటంటే అటామిక్ లిస్ట్లోంచి మనకి తీసేసి ప్రైవేట్ సెక్టార్కి ఎక్స్ప్లోరేషన్స్కి మనకి పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు. సో దట్ అంటే డొమెస్టిక్ ప్రొటెక్షన్ని పెంచడానికి. అండ్ అలాగే ఓవర్సీస్లో అంటే ఇతర దేశాల్లో అనమాట. ఇతర దేశాల్లో ఏ దేశాల్లో అయితే క్రిటికల్ మినరల్స్ ఎక్కువ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనా మనం తీసుకున్నాం అనుకోండి, లిథియం రిజర్వ్స్ అవి ఎక్కువ ఉంటాయి మనకు అక్కడ. సో అలాంటి దేశాలతోటి మనం ఏంటంటే కనుక అక్కడ ఉన్నటువంటి అసెట్స్ని మనం ఎక్వైర్ చేసుకోవాలి, ఎక్స్ప్లోరేషన్స్ అక్కడ కూడా మనం క్యారీ అవుట్ చేయడానికి అని చెప్పేసి ఈ 3 స్ట్రాటజీస్ తోటి మనం ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి ఆథర్ అయితే మాట్లాడుతున్నారు. సో ఫారిన్ టెరిటరీస్లో మనం ఏంటంటే ఇలాంటి అసెట్స్ని ఎక్వైర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాబిల్ అనేటువంటి మనం ఒక వెంచర్ని ఎస్టాబ్లిష్ చేసాం అనమాట, ఒక జాయింట్ వెంచర్ని. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఒక కొత్త వెంచర్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది 2019లో. వీళ్ళు ఏంటి అని అంటే కనుక సక్సెస్ఫుల్గా మనకి లిథియంకి సంబంధించి మనకి ఈ 5 బ్లాక్స్కి సంబంధించినటువంటి యాక్సెస్ని అయితే కనుక అర్జెంటీనా నుంచి తీసుకోవడం జరిగిందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్లో ఆఫ్రికా మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఆథర్ మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే ఆఫ్రికా ప్రపంచం మొత్తంలో కల్లా 30% ఆఫ్ ద క్రిటికల్ మినరల్ రిసోర్సెస్ మనకి ఆఫ్రికాలోనే ఉన్నాయి. సో దేర్ఫోర్ ఆఫ్రికాతోటి మనం ఈ కొలాబరేషన్ కనుక ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే కనుక మనం ఈ యొక్క రిసోర్సెస్ని మనం ట్యాప్ చేసుకుని మన యొక్క క్రిటికల్ మినరల్ మిషన్ని అచీవ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి సో ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుంది. హౌ న్యూఢిల్లీ షుడ్ రెస్పాండ్. సో ఆల్రెడీ మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నామో అనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి. దిస్ పారాగ్రాఫ్ ఈస్ కంప్లీట్లీ లైక్ వాట్ యాక్టివిటీస్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కనుక 2022-23లో బైలాటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికా మనం తీసుకున్నట్లయితే $98 బిలియన్ అయితే ఉందట. అందులో మైనింగ్ అండ్ మినరల్ సెక్టర్ సంబంధించి ఆఫ్ ద టోటల్ బైలాటరల్ ట్రేడ్ ఆఫ్ $98 బిలియన్, $43 బిలియన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు మైనింగ్ అండ్ మినరల్ సెక్టర్స్కి. సిమిలర్లీ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ $75 బిలియన్ దట్ ఇండియా హ్యాస్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ ఆఫ్రికా ఈజ్ బై పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఫర్ ద ఎక్విజిషన్ ఆఫ్ ఎనర్జీ అసెట్స్. అంటే ఎనర్జీ అసెట్స్ ఎక్వైర్ చేసుకోవడానికి మనం అరౌండ్ $75 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆల్రెడీ ఆఫ్రికాలో మనం అయితే కనుక చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే 34 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ని మనం ఏంటి అని అంటే కనుక ఆఫ్రికా నుంచి మనం ఏంటంటే తెచ్చుకోవడం జరుగుతుంది. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అలాంగ్ సైడ్ రైజింగ్ ఇంపోర్ట్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, మినరల్ ఫ్యూయల్స్. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అండర్లో మనం ఏంటంటే కనుక $2 బిలియన్ సోలార్ ప్రాజెక్ట్స్ని ఆఫ్రికాలో మనం ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది. సో అంటే ఈ విధంగా మనం ఏంటంటే ఆఫ్రికాతోటి వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ కొలాబరేషన్ సో దట్ వి టు అచీవ్ దిస్ పర్టికులర్ క్రిటికల్ మినరల్స్ మిషన్. దెన్ కమ్స్ ద చైనా ఫ్యాక్టర్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. సో లైక్ వాట్ రోల్ that China is playing. China is exercising more and more influence. మనం ఇందాకే చూసాం కదా ఏ విధంగా సమిట్ అది కూడా పెట్టుకుని సో ఏ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ కోఆపరేషన్ అనేటువంటిది పెంచుకోవాలి అని చూస్తుందో. సో అదే పాయింట్స్ మనకి ఏంటంటే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. క్రిటికల్ మినరల్స్ విషయంలో కూడా సో చైనా ఈజ్ డూయింగ్ వెరీ బిగ్ డీల్స్. ఫర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు ద కంట్రీస్ లైక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తోటి మనకి ఏంటంటే అరౌండ్ $7 బిలియన్ మినరల్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి డీల్ని అయితే కనుక సైల్ చేశారనమాట. మినరల్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి డీల్ని మనం ఏంటి అంటే కనుక చైనా వాళ్ళు అయితే కనుక సో వీళ్ళతో అయితే సైన్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ షుడ్ టాక్ అబౌట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, దెన్ నెక్స్ట్ ఏ విధంగా మన కంట్రీ క్రిటికల్ మినరల్స్ని అచీవ్ చేద్దాం అనుకుంటుంది, దోస్ 3 స్ట్రాటజీస్ ఏంటి, దెన్ ఫాలోడ్ బై దట్ ఆఫ్రికా యొక్క పొటెన్షియల్ ఎంతవరకు ఉంది, సో దెన్ ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ కొలాబరేషన్స్ ఏమేం చేసుకున్నాం ఆఫ్రికాతోటి అనేటువంటి పాయింట్స్ అన్ని. నౌ వాట్ ఈస్ ద ఇష్యూ హియర్ ఇన్ బిట్వీన్ చైనా ఫ్యాక్టర్ షుడ్ ఆల్సో దట్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ఇట్ అనేటువంటి పాయింట్స్ని మనం ఏంటంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారండి. సో దేర్ఫోర్ మనం ఏంటంటే ఇంకా ఇంక్రీజ్డ్ కొలాబరేషన్ అనేటువంటిది ఉండాలి చైనా తోటి, సో నాట్ ఆఫ్రికా తోటి అని చెప్పేసి మనకి సో దట్ ఇట్ కెన్ అచీవ్ ఇట్స్ మిషన్ అని చెప్పి ఇక్కడ ఆథర్ మనకి మాట్లాడుతున్నారు. లెట్ us see this in few points అండి. ద యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ అనౌన్స్డ్ సెట్టింగ్ అప్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేటువంటిది మనకి తీసుకుని వచ్చారనమాట ఇన్ ద 2024-25 యూనియన్ బడ్జెట్. దిస్ మిషన్ ఎయిమ్స్ టు
domestically enhance critical mineral production, promote the recycling, and ensure the overseas acquisition of assets. 3 important points. Domestically production increase చేయాలి, రీసైక్లింగ్ని ప్రమోట్ చేయాలి, అండ్ ఓవర్సీస్ అక్విజిషన్ ఆఫ్ అసెట్స్ని పెంచాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్సీస్ అసెట్స్ ఫంక్షనింగ్ మనం చూసినట్లయితే కనుక సో కబిల్ అనేటువంటి దాన్ని మనకి జాయింట్ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ద ఫోకస్ ఈజ్ ఆన్ ఓవర్సీస్ అక్విజిషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ టు ఎన్ష్యూర్ సెక్యూర్ సప్లై ఫర్ ద ఇండియాస్ గ్రోయింగ్ ఎకానమీ. ఫర్ ఇన్స్టెన్స్, so the Khanij Bidesh India Limited Kabil, a joint venture of 3 PSUs, so was established and which secured the access to lithium blocks in Argentina. Argentina నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క 5 blocks అరౌండ్ మనకి అర్జెంటీనా నుంచి మనకి యాక్సెస్ అయితే తీసుకున్నాం అనమాట, మనం ఎక్వైర్ చేసుకున్నాం అనమాట ఫర్ లిథియం రిజర్వ్స్ సంబంధించి. సో ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ ఆఫ్రికా. ఏ విధమైనగా ఆఫ్రికా యొక్క రోల్ ఏ విధంగా ఉంది మనకి. ఆఫ్రికా హోల్డ్స్ అరౌండ్ 30% ఆఫ్ ద వరల్డ్స్ క్రిటికల్ మినరల్ రిసోర్సెస్. దిస్ మేక్స్ దిస్ కాంటినెంట్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ కంట్రీస్ సప్లై చైన్ ఫర్ క్రిటికల్ మినరల్స్. ఇండియా మస్ట్ లెవరేజ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్స్. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకొని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఆఫ్రికాతో రిలేషన్షిప్, సో దట్ వీ కెన్ ట్యాప్ ఇన్ టు దేర్ మినరల్ రిసోర్సెస్. సో ఇట్స్ ఎ విన్ విన్ గేమ్ లాగా మనం ఏంటి అని అంటే కనుక సో కో డెవలప్మెంట్, వీ హ్యావ్ టు డెవలప్ టుగెదర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి క్రిటికల్ మినరల్స్కి సంబంధించి. వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ క్రిటికల్ మినరల్స్ లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ క్రిటికల్ మినరల్స్. Yes అండి, these are some of the important points for today, important articles for today from the exam point of view that we have to cover. So I hope you enjoyed the class and it's time to answer the today's question. Consider the following statements about the PM Shri scheme. Okay, number 1, it is a central sector scheme. Number 2, this scheme aims to create new schools of about 14,500 in first phase. సో ఫస్ట్ ఫేజ్లో మనకి సో న్యూ స్కూల్స్ని అయితే క్రియేట్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ మనకి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? ఏ 1 only, 2 only, both 1 and 2, and as well as D, none of the above. If you know the answer, please comment your answer, and at the same time if you have liked the video, please like it friends. Okay, let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye and take care.